హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాశ్రీ ఎడ్యుకేషన్స్. డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అంటే రోజు ఎన్ని గంటలు చదవాలి? జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం జరిగింది. డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఇది ఎవరు చెప్పినా కానీ నమ్మకండి నిజంగా. ఎందుకంటే ఎన్ని గంటలు చదవాలి అనేది మ్యాండేటరీ కాదు. నువ్వు ఎంత సిలబస్ని కంప్లీట్ చేయగలిగావు అదే ముఖ్యం. ఇప్పుడు సపోజ్ 5 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్గా చదివే వాళ్ళు కూడా డిఎస్సిని సాధించలేరండి. కానీ 6 మంత్స్లో కంప్లీట్గా సిలబస్ని ఎవడైతే కంప్లీట్ చేయగలుగుతారో వారు ఖచ్చితంగా డిఎస్సిని సాధించవచ్చు. రోజుకి ఎన్ని గంటలు చదవాలి అది డిపెండ్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్ట్తో చదువుతున్నారనేది ముఖ్యం. ఎన్ని గంటలు చదువుతున్నారనేది ముఖ్యం కాదండి. మీరు ఎంత ఇంట్రెస్ట్తో చదువుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీరు రోజుకి 10 అవర్స్ చదవచ్చు, కానీ అందులో మీరు 6 to 7 అవర్స్ వేస్ట్గా అంటే ఏదో టైం పాస్ చేస్తూ చదివి 1 or 2 అవర్స్ కాన్సన్ట్రేషన్తో చదవడం వల్ల ఉపయోగం లేదు. అదే మీరు రోజుకి 12 to 14 అవర్స్ వీలైతే 15 అవర్స్ కూడా ఫుల్ ఇంట్రెస్ట్తో చదివారు అని అంటే మీరు 6 మంత్స్ చదివినా కానీ మీ సిలబస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మీరు డెఫినెట్గా జాబ్ అనేది కొట్టగలుగుతారండి. ఇదనమాట. డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి అంటే డిపెండ్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. అలాగే జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి? మ్యాక్సిమం జాబ్ చేస్తూ చదువుతున్నారు అని అంటే మాత్రం చాలా హైలైట్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ లేకుండా నార్మల్గా చదవడానికి కూడా చాలామందికి ఇంట్రెస్ట్ రాదు. అలాంటిది మీరు ఒక జాబ్లో ఉండి కూడా చదువుతున్నారంటే చాలా గ్రేట్. దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ నిజంగానే. అలాగే మీరు జాబ్ చేస్తూ అంటే మీరు ఎన్ని అవర్స్ జాబ్ చేస్తున్నారు, మిగిలిన టైం ఎంత టైం ఉంది, ఈ టైంలో మీరు ఒక చిన్న టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు 9 to 10 o'clock మీరు డ్యూటీకి వెళ్ళేటట్టు అయితే మార్నింగ్ 5 to 9 మధ్యలో 1 అవర్ మీ వర్క్కి తీసేసి ఒక 3 అవర్స్ మార్నింగ్ అలాగే ఒక 4 అవర్స్ నైట్ టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అఫ్కోర్స్ మీరు జాబ్ చేస్తూ చదవడం అనేది చాలా టఫ్ అనమాట, చాలా కష్టమైన పని. అయినా కానీ మీరు చదువుతున్నారంటే మీ మీద మీకు నమ్మకం ఉందని అర్థం. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితుల కారణంగా మీరు జాబ్ చేస్తూనే చదవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ టైం టేబుల్ అనేది రోజుకి ఒక 6 అవర్స్ అయినా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు టెట్ వరకు అలా చదివిన డిఎస్సికి అయితే మ్యాక్సిమం మీ జాబ్ నుంచి లీవ్ తీసుకొని ఒక 3 months సిన్సియర్గా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ సిలబస్ అనేది చాలా హార్డ్, చాలా ఎక్కువ సిలబస్ ఉంది. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్ అంటే లాస్ట్ టైం నుంచి ఒక 5 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేది చేంజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ న్యూ టెక్స్ట్ బుక్స్ చదవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. టాపిక్ వేరైనా కానీ టెక్స్ట్ బుక్ న్యూ అనేసరికి మనకు అంత కొత్తగా ఉన్నట్టే మన బ్రెయిన్ కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మీకు టైం ఎక్కువ పడుతుంది. అట్లీస్ట్ మీరు డిఎస్సి నోటిఫికేషన్ నుంచి అయినా కానీ ఒక రూమ్లో కానీ లేదా ఒక రీడింగ్ రూమ్లో కానీ లేదా లైబ్రరీ లాంటి చోట కానీ లేదా ఇంట్లో అయినా కానీ ఒక 12 to 14 అవర్స్ చదివేలాగా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండేటట్టు ఒక ప్లేస్లో సిట్ ఆన్ అయ్యి చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ డిఎస్సి 5 years తర్వాత వచ్చింది. ఇంకో డిఎస్సి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము. ఇన్ కేసు ఉంటే నెక్స్ట్ ఇయరే ఉండొచ్చు, లేదంటే ఇంకో 5 years తర్వాత కూడా ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఒక డిఎస్సి స్టూడెంట్ ఉన్నారంటే మీరు ఎప్పటికైనా డిఎస్సి మీద ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి మిస్ అయ్యిందంటే మళ్ళీ మీరు డిఎస్సి కోసం వెయిట్ చేయాలి. ఇంకోటి ఏదైనా చేసుకుంటాము, ఇంకోటి ఏమైనా జాబ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు డిఎస్సి చదువుతున్నారు అంటే టీచర్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎంతమంది డిఎస్సి చదువుతున్నారో అంతమందికి ఉద్యోగం అయితే రాదు కదండి. మినిమం 5 lakhs వరకు డిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు. కానీ అక్కడ ఉండే పోస్టులు అనేవి మనకి 13,000 ఇలా ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్స్ అని ఇంకా అందులో చాలా ఉంటాయి. రోస్టర్ పాయింట్స్ వైజ్గా అన్నీ తీసేగా మీకు ఎన్ని పోస్టులు వస్తాయి కూడా చెప్పలేము. కాబట్టి ఉద్యోగం అనేది అందరికీ రాదు, కానీ నాకు ఉద్యోగం రావాలి అనే విధంగా మీరు చదవాలి ఖచ్చితంగా. అందరికీ రాదని విషయం అందరికీ తెలుసు, కానీ అందరూ చదువుతున్నారంటే నేను సాధిస్తాను అనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి చదువుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కానీ సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే చాలామంది రూమ్స్లో చదివే వాళ్ళు కానీ లేదంటే ఎక్కడైనా బయట చదివే వాళ్ళని ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే చదువుతాం, వీళ్ళు వస్తే చదువుతాం, వాళ్ళని కలిసి చదువుకుంటే బాగుంటుంది, నా ఫ్రెండ్ నాతో ఉంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు అంటే అది మీది. రేపొద్దున్న మీకు జాబ్ వస్తే అది మీ ఫ్రెండ్కి ఇవ్వరు, మీ ఫ్రెండ్కి జాబ్ వస్తే నీకు ఇవ్వదు. జాబ్ నీది, చదవాల్సింది నువ్వు. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది కట్ చేయండి. కంప్లీట్గా మీరు ఇక్కడ చాలా సెల్ఫిష్గా చదవాలి. ఇంకా వాళ్ళు వస్తే బాగా చదువుకోవచ్చు అనేది కంటే వాళ్ళు రావట్లేదంటే వాళ్ళు చదవట్లేదు, వాళ్ళకంటే నేను ఎక్కువ చదువుతాను కాబట్టి వాళ్ళు నువ్వు పెళ్ళకూడదు, నీకు నువ్వు చదువుకోవాలన్నమాట. ఇది మెయిన్లీ రూమ్లో ఉండే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. చాలామంది రూమ్ షేర్ చేసుకోవడానికి ఇంకొకరు లేరు ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేయండి. డిఎస్సిలో ఉద్యోగం రావాలంటే ఇన్ని గంటలే చదవాలి అని ఎక్కడ కూడా రూల్ లేదండి. ఎన్ని గంటలు చదువుతారు అనేది కాదు ముఖ్యం, ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నారు అనేది ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే.
అలాగే జాబ్ చేస్తూ చదివే వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మీరు జాబ్ చేస్తూ చదువుతున్నారంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు దాన్ని గెయిన్ చేయాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మంచి టైం టేబుల్ సెట్ చేసుకొని మీరు చదివినంత వరకు చాలా కాన్సన్ట్రేషన్తో అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇది అందరికీ లాస్ట్ ఛాన్స్గా చదువుతున్నారండి. ఇప్పుడు ఎవరైతే డిఎడ్ రిలీవ్ అవుతున్నారో వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఓల్డ్ నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారంటే ఇది లాస్ట్ ఛాన్స్. ప్రాణం పెట్టి చదవాలి. వస్తే ఉద్యోగం, రాకపోతే ఎక్స్పీరియన్స్ అనుకొని చదవాలి. ప్రాణం పెట్టి చదవాలి అని అంటే వస్తే ఉద్యోగం, లేకపోతే సబ్జెక్ట్, రెండు కూడా చాలా అమూల్యమైనవి. మీరు ఉద్యోగం కొట్టినా లేదా నాలెడ్జ్ని పెంచుకున్నా రెండు కూడా చాలా విలువైనవి. కాబట్టి పాజిటివ్ థింకింగ్తో చదవండి. అందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యం చేయొచ్చు అని అంటారు. మీరు ఎంత పాజిటివిటీని తీసుకుంటే అంత పాజిటివ్గా మీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నమ్మకమే ప్రతిదానికి పునాది. మీరు ఎంత నమ్మకంతో చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, నాకు రాదు, అందరూ చదువుతున్నారు, నాకేమొస్తుంది అని క్యాజువల్గా మీరు చదివారు అంటే మీకున్న కాన్సన్ట్రేషన్ ఇంకా తగ్గిపోతుంది. ఓకే, అందరూ చదువుతున్నారు, వాళ్ళకంటే నేను బెటర్గా చదివితే నాకే వస్తుందేమో ఉద్యోగం. వాళ్ళు చదువుతున్నారు కరెక్టే, కానీ వాళ్ళకంటే నేను ఇంకొంచెం ఎక్కువ చదివాను అనుకో, నాకు వస్తుందేమో ఉద్యోగం అనే కాన్ఫిడెంట్తో చదవాలి ఎవరైనా. కానీ ఒక్క పోస్ట్ ఉన్నా కానీ అంతమంది అప్లికేషన్స్ పెడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? అందరికీ ఒక విశ్వాసం ఉంది. ఆ పోస్ట్ నాకే ఎందుకు రాకూడదు, ఆ పోస్ట్ నేనే ఎందుకు కొట్టకూడదు అనే నమ్మకంతో ఒక్క పోస్ట్ ఉన్న కొన్ని వేల సంఖ్యలో అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. ఆ వేల సంఖ్యలో నువ్వు కూడా ఉన్నావు కదా. వాళ్ళందరూ నాకే ఎందుకు రాదని అనుకున్నప్పుడు నువ్వెందుకు అనుకోలేవు నాకే ఎందుకు రాదని? సో కాన్సన్ట్రేషన్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అనే చదవండి. ప్రయత్నంలో తప్పులేదు, ప్రయత్నించడంలో అస్సలు తప్పులేదు. ఒకవేళ మీరు హౌస్ వైఫ్స్ అయ్యుండి మీకు చదవాలి అని అనిపించకపోయినా కానీ అట్లీస్ట్ మీకున్న టైంలో ఎంత చదవాలనిపిస్తే అంత చదవండి. ఫుల్ ఎఫెక్ట్ పెట్టడానికి ప్రయత్నించండి. సో అందరూ చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.